తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అటు కోర్టులను కూడా ధిక్కరించడం కూడా పరిపాటిగా మారిందంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేటు తాడూరు శ్రీనివాస్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు సార్ అట్లా? ఎందుకంటే పదే పదే కోర్టు ముట్టకాయలు వేస్తుంది. సాక్షాత్తు సిఎస్ గారిని కానీ ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులను కానీ రమ్మని చెప్తుంది. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? ప్రభుత్వానికి అధికారుల మీద పట్టలేదా? అధికారుల కోర్టు అంటే నిర్లక్ష్యం అనుకుంటున్నారు? అధికారుల నిర్లక్ష్యం కాదు, ఇక్కడ లెజిస్లేచర్ పరిపాలిస్తుంది. మంత్రులు, ముఖ్యమంత్రి గారి నిర్లిప్తత, అధికారులు బలవుతా ఉన్నారు. ఈరోజు మంత్రులు చేసే తప్పులు, రేవంత్ రెడ్డి గారు చేసే తప్పుల్ని ఇవాళ అధికారుల మీద వాళ్ళు పోయి క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు కోర్ట్ అపియరెన్స్ ఆఫీసర్స్గా మారిపోయారు. ఐఏఎస్ అంటే మేము ఏందో అనుకున్నాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని. కాదు, కోర్ట్ అపియరెన్స్ ఆఫీసర్స్గా మారిపోయారు. ఇవాళ సెక్రటరియట్కి ఏ ఐఏఎస్, ఐపీఎస్ లేడు. ఎక్కడికి వస్తున్నారంటే హైకోర్టుకు వస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకో కోర్టుకు పోతూ ఉన్నారు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ అయినా, విద్యాశాఖ ఫీజు రీంబర్స్మెంట్ మీద మొట్టికాయలు వేస్తే తప్ప పరిపాలన కాదు. ఇవాళ అదే రకంగా మనకు హోంశాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అయితే మీరు చూస్తూ ఉన్నారు, మున్సిపల్ శాఖ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న విద్యాశాఖ, హోంశాఖ తరపున అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కోర్టులో ఏం వేస్తూ ఉన్నారు? క్షేమాపణలు చెప్తూ అఫిడవిట్లు వేస్తూ ఉన్నారు. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్లకు అధికారులు ఫైళ్ళ మీద, జీవోల మీద సంతకాలు పెట్టుడు కాదు, కోర్టులో ఇచ్చే బెయిల్ బాండ్ల మీద సంతకాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. క్షమాపణలు చెప్తూ అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం గాడికి, అంటే ఒక గాల్లో దీపం పెట్టి నువ్వే నడువు ప్రభుత్వమా అన్నట్టు ఇవాళ వర్ణదేవుడు ఎట్లయితే ఆయనను కాపాడిండో అట్లనే ఇవాళ గాల్లో దీపం పెట్టి ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టు ఆయన గాలి మోటార్లో తిరుగుతున్నాడు. పూర్తి స్థాయిలో కోర్టులే ప్రభుత్వాన్ని నడిపించలేవు అని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా వాదన. నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు నువ్వు ఫెయిల్ అయినావు, ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అవుతా ఉంది, ఇవాళ లెజిస్లేచర్ ఫెయిల్, ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్లు ఫెయిల్ అవుతా ఉన్నారు. మరి కోర్టు ఇది చేయాలి, అది చేయాలని చెప్పి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే నువ్వు అమలుపరచాలి. అది కూడా అమలుపరచక కంటెంప్ట్ అవుతున్నాయి, మీరు కోర్టులలో వాళ్ళకి శిక్షలు పడుతూ ఉన్నాయి. ఇలా ఐఏఎస్ అధికారిని నువ్వు జీవితకాలం జైలు పోతావని ఇలా హైకోర్టు జడ్జెస్ చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు, తీర్పులు వస్తూ ఉన్నాయంటే ఇక ఏ రకమైన పరిపాలన మీరు చెప్పండి. ఇవాళ సందీప్ సుల్తానియా గారి పరిస్థితి ఏంది? సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టుకు బెయిల్ బాండ్లు ఇచ్చుకుంటా తిరగడానికి ఆయన ఐఏఎస్ చదువుకుంది. ఇవాళ ఇంతకుముందు రంగనాథ్ గారు, ఏం జరిగింది మన కోర్టులో? అసలు ఐపీఎస్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జాబ్స్లో నియామకాలు ఏంటండి? లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి ఐపీఎస్లని ఇవాళ నువ్వు తీసుకొచ్చి మున్సిపల్ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులను పెట్టాల్సిన జాగాలో పెడితే స్పెషల్ బాడీ ఎవరినన్నా నియమించవచ్చు, దానికి ఐఏఎస్, ఐపీఎస్ అని తేడా లేదని ప్రభుత్వం చెప్తుంది. తేడా లేదు, ఓకే, నువ్వు నియమించవచ్చు. అంటే నువ్వు లాకునాసు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును వాడుకొని నువ్వు ఒక పోలీసు ఎఫిషియెంట్ అధికారులని, పోలీసు అధికారులను ల్యాండ్ ఆర్డర్కి వాడుకుంటే మంచి పని జరుగుతుంది. ఇలా మొన్న నువ్వు ఏదో గ్రేండ్ అధికారులని ట్రాఫిక్లో పెట్టినట్టు ఉంటుంది. సో వీళ్ళు నిష్ణాతులు కదా, ఐఏఎస్, ఐపీఎస్లు దేనికి దానికి. ఐపీఎస్కు ట్రైనింగ్లో ఎక్కువ శాతం ఏముంటుంది? ల్యాండ్ ఆర్డరు, శరీర దారుఢ్యము, ఇటువంటి అమలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఐఏఎస్లకి ఏముంటాయి? అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఏం కథ, కలెక్టర్లు వీళ్ళు వాళ్ళు అట్లా ఉంటుంది. మరి మన ఆ రకంగా కాకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నియామకాలు జరిపితే గిట్లనే అవుతుంది. అంటే నువ్వేంది బెదిరియాలి? ఒక ఐపీఎస్ పోలీస్ అధికారి అయితే ఆ వర్దీలా చూసినటువంటి జనాలు రేపు ఈయనని హైడ్రానో, మున్సిపల్ శాఖనో, విద్యాశాఖలకో, ఇట్లా గతంలో కూడా ప్రవీణ్ కుమార్ గారిని విద్యాశాఖకు పెట్టినాడు. కేసీఆర్ గారు ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈయన పరిపాలనా తీరులో ఏం తేడా లేదు. గత 10 ఏళ్ళు ప్రజలు ఏ రకంగా అయితే నరకం అనుభవించడమో ఇప్పుడు కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనలో, ఆయన నిజాం నియంతలాగా పరిపాలిస్తే ఈయన హిట్లర్ లాగా పరిపాలన. ఇవాళ నేనేమంటా ఉన్నా, ఒక్క ఐఏఎస్ అధికారికి 6 శాఖలు ఇస్తావా? ఒక్క ఐఏఎస్ అధికారికి లేరా? గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది లేరు? హెచ్ఓడీలు, రిటైర్మెంట్ అధికారులను తెచ్చి పెట్టుకుంటావా హెచ్ఓడీలుగా? నువ్వేమనో రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రిటైర్మెంట్ అధికారులు అందరికీ కూడా ఇచ్చినారు అని. ఏమవుతుంది? రిటైర్మెంట్ అధికారి 60 ఏళ్ళు జీతభత్యాలు తీసుకొని ఉన్న తర్వాత, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అవే జీతాలు, క్యాబినెట్ హోదాలు, తర్వాత సౌకర్యాలు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి చెప్పండి? ఒక మినిస్టర్లకు ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్తో మళ్ళీ అధికారులను కొనసాగిస్తున్నావు. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ పట్టుకొని సిఎస్ దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో కాదు. ఇవాళ ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ షాడో ప్రిన్సిపల్ సెక్రటరీలను పెట్టుకున్నారు, సీఎంఓలో షాడో సిఎస్లను పెట్టుకున్నారు, షాడో మంత్రిత్వ శాఖలను, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కరిని పెట్టుకున్నాడు ఆయన, ఏది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నట్టుగా. ఇవాళ ఎవరు కూడా ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయిపోతే, ఇప్పుడు సిఎస్ రామకృష్ణరావు గారు ఉన్నారు, రిటైర్ అయితే మళ్ళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న సిఎస్ రామకృష్ణరావు గారికి రిపోర్ట్ ఇస్తాడు, సీఎంకి కాదు ఇక డైరెక్ట్. ఆయనకు ప్రమోషన్ వచ్చేం లాభం? ఇవాళ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు, ఆయన పోయి సిఎస్నో లేకపోతే ముఖ్యమంత్రినో కలవాలి, ఆ శాఖ మంత్రిని కలవాలి.
ఇవాళ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక సలహాదారుని పెట్టుకుంటావు. ఇవాళ ఎవరిని కలవాలి, ఎవరిని పోయి ఏం జరుగుతూ ఉంది? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అధికారులను పెట్టుకొని ఈ రకంగా పరిపాలన కుంటుపరిచి నీ ఇష్టం ఉన్నట్టు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అలవి కానీ హామీలు ఇచ్చి నువ్వు అమలు పరచలేక, ఇవాళ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేక, ఇవాళ పెన్షన్లు ఇవ్వలేక, ఇవాళ అనేక కార్యక్రమాలను చేయలేక అధికారులు అపసోపాలు పడుతూ కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకపోతే వాడు కోర్టుకు పోయి, కోర్టు ఏమో అధికారికి మొట్టికాయ వేసే బిల్లు ఇవ్వకపోయాని. ఇవాళ సందీప్ సుల్తానియా గారి పరిస్థితి అదే కదా. ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించలేకపోవడం వల్లనే కదా. అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా గతంలో శ్రీలక్ష్మి గారి కేసు చూసినాం, మనం అనేక మంది కేసులు చూసినాం. మనం దయచేసి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని బలిపీఠం ఎక్కియొద్దు. ఇవాళ నిజంగా ఈ పరిపాలకులు, ఈ మంత్రులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోర్టు చుట్టూ తిరగాలి తప్ప పాపం ఐఏఎస్ అధికారుల మీద ఈ రకమైన చర్యలు తీసుకోవడం, కోర్టులో తిట్లు తినడం, ఈ రకంగా శిక్షలు పడడం, జీవితకాల ఖైదీలుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సెక్రటరియట్లో పోయి పనిచేస్తారా, కోర్టు పక్షులుగా మారుతారా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తేల్చుకోవాలి. స్పెషల్ బాడీ ఎవరినన్నా నియమించవచ్చు, దానికి ఐఏఎస్ ఐపీఎస్ అని తేడా లేదని ప్రభుత్వం చెప్తుంది. తేడా లేదు, ఓకే, నువ్వు నియమించవచ్చు. అంటే నువ్వు లాకునాసు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును వాడుకొని నువ్వు ఒక పోలీసు ఎఫిషియెంట్ పోలీస్ అధికారులను ల్యాండ్ ఆర్డర్కి వాడుకుంటే మంచి పని జరుగుతుంది. ఇలా మొన్న నువ్వు ఏదో గ్రేండ్ అధికారులని ట్రాఫిక్లో పెట్టినట్టు ఉంటుంది. సో వీళ్ళు నిష్ణాతులు కదా, ఐఏఎస్ ఐపీఎస్లు దేనికి దానికి. ఐపీఎస్కు ట్రైనింగ్లో ఎక్కువ శాతం ఏముంటుంది? ల్యాండ్ ఆర్డరు, శరీర దారుఢ్యము, ఇటువంటి అమలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఐఏఎస్లకు ఏముంటాయి? అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, ఏం కథ, కలెక్టర్లు వీళ్ళు వాళ్ళు అట్లా ఉంటుంది. మరి మన ఆ రకంగా కాకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టుగా నియామకాలు జరిగితే గిట్లనే అవుతుంది. అంటే నువ్వేంది బెదిరియాలి? ఒక ఐపీఎస్ పోలీస్ అధికారి అయితే ఆ వర్దీలో చూసినటువంటి జనాలు రేపు ఈయనని హైడ్రానో, మున్సిపల్ శాఖనో, విద్యాశాఖలకో, ఇట్లా గతంలో కూడా ప్రవీణ్ కుమార్ గారిని విద్యాశాఖకు పెట్టినాడు. కేసీఆర్ గారు ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈయన పరిపాలన తీరులో ఏం తేడా లేదు. గత 10 ఏళ్ళు ప్రజలు ఏ రకంగా అయితే నరకం అనుభవించడమో, ఇప్పుడు కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన నిజాం నియంతలాగా పరిపాలిస్తే ఈయన హిట్లర్లాగా పరిపాలన. ఇవాళ నేనేమంటా ఉన్నా, ఒక్క ఐఏఎస్ అధికారికి 6 శాఖలు ఇస్తావా? ఒక్క ఐఏఎస్ అధికారికి లేరా? గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది లేరు? హెచ్ఓడీలు రిటైర్మెంట్ అధికారులను తెచ్చి పెట్టుకుంటావా హెచ్ఓడీలుగా? నువ్వేమనో రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా రిటైర్మెంట్ అధికారులు అందరికీ కూడా ఇచ్చినారు అని. ఏమవుతుంది? రిటైర్మెంట్ అధికారి 60 ఏళ్ళు జీతభత్యాలు తీసుకొని ఉన్న తర్వాత, రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అవే జీతాలు, క్యాబినెట్ హోదాలు, తర్వాత సౌకర్యాలు, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి చెప్పండి? ఒక మినిస్టర్లకు ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్తో మళ్ళీ అధికారులను కొనసాగిస్తున్నాం. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైల్ పట్టుకొని సీఎస్ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో కాదు. ఇవాళ ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ షాడో ప్రిన్సిపల్ సెక్రటరీలను పెట్టుకున్నారు. సీఎంఓలో షాడో సీఎస్లను పెట్టుకున్నారు. షాడో మంత్రిత్వ శాఖలను ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కరిని పెట్టుకున్నాడు ఆయన, ఏది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నట్టుగా. ఇవాళ ఎవరు కూడా ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయిపోతే, ఇప్పుడు సిఎస్ రామకృష్ణరావు గారు ఉన్నారు, రిటైర్ అయితే మళ్ళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఉన్న సిఎస్ రామకృష్ణరావు గారికి రిపోర్ట్ ఇస్తాడు, సీఎంకి కాదు ఇక డైరెక్ట్. ఆయనకు ప్రమోషన్ వచ్చేం లాభం? ఇవాళ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు, ఆయన పోయి సిఎస్నో లేకపోతే ముఖ్యమంత్రినో కలవాలి, ఆ శాఖ మంత్రిని కలవాలి. ఇవాళ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక సలహాదారుని పెట్టుకుంటావు. ఇవాళ ఎవరిని కలవాలి, ఎవరిని పోయి ఏం జరుగుతూ ఉంది? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అధికారులను పెట్టుకొని ఈ రకంగా పరిపాలన కుంటుపరిచి నీ ఇష్టం ఉన్నట్టు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అలవి కానీ హామీలు ఇచ్చి నువ్వు అమలు పరచలేక, ఇవాళ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేక, ఇవాళ పెన్షన్లు ఇవ్వలేక, ఇవాళ అనేక కార్యక్రమాలను చేయలేక అధికారులు అపసోపాలు పడుతూ కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వకపోతే వాడు కోర్టుకు పోయి, కోర్టు ఏమో అధికారికి మొట్టికాయ వేసే బిల్లు ఇవ్వకపోయాని. ఇవాళ సందీప్ సుల్తానియా గారి పరిస్థితి అదే కదా. ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బుల్ని చెల్లించలేకపోవడం వల్లనే కదా. అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా గతంలో శ్రీలక్ష్మి గారి కేసు చూసినాం, మనం అనేక మంది కేసులు చూసినాం. మనం దయచేసి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని బలిపీఠం ఎక్కియొద్దు. ఇవాళ నిజంగా ఈ పరిపాలకులు, ఈ మంత్రులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోర్టు చుట్టూ తిరగాలి తప్ప పాపం ఐఏఎస్ అధికారుల మీద ఈ రకమైన చర్యలు తీసుకోవడం, కోర్టులో తిట్లు తినడం, ఈ రకంగా శిక్షలు పడడం, జీవితకాల ఖైదీలుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సెక్రటరియట్లో పోయి పనిచేస్తారా, కోర్టు పక్షులుగా మారుతారా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తేల్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి అంశంలో కోర్టుల చుట్టూ తిరగడం ఏమిటి, ఆ విధంగా వాళ్ళని కూడా మలచొద్దు, ప్రభుత్వమే దీనికి ముఖ్యమంత్రి కోర్టుల చుట్టూ తిరగాలి, వాళ్ళని బలిపశువు చేయొద్దని చెప్తున్నారు. మరొక పక్క ఇదంతా ఎందుకు వస్తుందంటే కోర్టు దిక్కనని అలవి కానీ హామీలు ఇచ్చారు, ప్రభుత్వానికి పరిపాలన మీద పట్టు లేదు, అందుకే ఎగ్జిక్యూటివ్ ఫెయిల్ అయినప్పుడు జ్యుడిషియరీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.